ఇంద్రవెల్లి సభ నుంచి కూడా సీఎం రేవంత్ శంఖారావం పూరించనున్నాడు. తెలంగాణలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నారు నాతో పాటు. ముందుగా నమస్తే. ఇంద్రవెల్లి సభ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు అసలు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 53 రోజులు అవుతా ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం కావడానికి తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట 100% ఇది ఎన్నికల ప్రచార సభని ముమ్మాటికి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే 6 గ్యారెంటీలు అమలు కావడంలో ఇంకా మనము ప్రజలు అండగా నిలిచినట్లు అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈరోజు సభ పెట్టడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు సభ జరగబోతా ఉంది. సేమ్ అదే విధంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు అనేక వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు పర్టికులర్గా ఈ గిరిజన మరియు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, తర్వాత ఆ గిరిజనుల దైవాంశ సమృద్ధుల్లా కొలిచేటువంటి వాళ్ళకు సంబంధించిన అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి తెలంగాణ పునర్నిర్మాణ సభలో ఎన్నికల శంకరావాన్ని పూరించబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సానుభూతి పరులు, ప్రజలు కూడా పాల్గొనబోతా ఉన్నారు. సో ఇందులో 6 గ్యారంటీల్లో భాగంగా ఈ రోజు ఏమన్నా అధికారికంగా వెలువడే అవకాశం ఏమైనా ఉందా? 2 గ్యారంటీలు అంటున్నారు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500కే సిలిండర్ అంటారు. ఇవేమన్నా బయట అంటే ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? ఆ రెండే కాదు, మీరు గత దశాబ్దాల చరిత్ర చూసుకోండి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల్లో ఏ హామీలు ఇస్తే గెలవడానికి అధికారం రావడానికి కారణమైందో ఆ హామీలను తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని విధంగా గవర్నమెంట్ ఫామ్ అయిన 3 రోజుల లోపలనే 2 గ్యారెంటీలను అమలు చేసినాం. మళ్ళీ ఇప్పుడు 100 రోజులు సమయం ఇచ్చినాం. 50 రోజుల్లోనే ఇంకో 2 హామీలు ఇవ్వబోతా ఉన్నాం, పూర్తి చేయబోతా ఉన్నాం. ఆ మిగతా 50 రోజుల్లో ఇంకా మిగిలినటువంటి 2 హామీలు కూడా పూర్తి చేస్తాం. ఎటువంటి అనుమానం లేదు. 100 రోజుల్లో ఏవైతే 6 గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చినా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఓకే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతుంది, తిరుగుబాటు వస్తుంది, వాళ్ళ మీద ప్రజలు తిరగబడే అవకాశం ఉంది, 100 రోజుల్లో పక్కా ఫెయిల్ అయిపోతారని అంటున్నాడు. ఎట్లా చూస్తారు? ఒకటి దయచేసి మీరు కూడా చూపించాలి. కేటీఆర్ గారు నేను కలిసి ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, సాన్నిహిత్యంతో చూసినాం. నేను దాంతోపాటు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు కనుక నేనైతే అనుకున్నా కేటీఆర్ చదివిన చదువు కానీ, ఆయన విజ్ఞత కానీ, 10 సంవత్సరాల అనుభవం కానీ ఆయన ఇంకా మెచ్యూరిటీ వైపు తీసుకొస్తాయి అనుకున్నా. కానీ మినిమం ఆలోచన కానీ, మినిమము అనుభవంతో వచ్చినటువంటి ఇది కానీ చూపించకుండా అనుభవ రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. 50 రోజులు ఇచ్చిన గ్యారంటీలు ప్రభుత్వం 5 సంవత్సరాల కొరకు మాకు అవకాశం ఇచ్చారు. 50 రోజులు కాకముందే ఏదేదో మాట్లాడుతున్నా. అది ఓటమిలో ఉన్నటువంటి నైరాశ్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకోలే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడతాడు కేటీఆర్ అని. కానీ ఇంతకుముందు నేను ఎక్స్పెక్ట్ చేసిన మెచ్యూరిటీ నుంచి ఈరోజు ఇమ్మెచ్యూర్డ్కి ఎందుకు వచ్చినంటే ఓటమి అన్నది ఆయన ఆ స్థాయి మెచ్యూరిటీ స్థాయి నుంచి ఇమ్మెచ్యూర్డ్ స్థాయికి దిగజార్చింది. అందుకని అరకమాడుతున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయలే కేటీఆర్ ఇంత స్థాయి దిగజారి ఏమాత్రం అవగాహన లేకుండా 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి యువరాజుగా అనేక శాఖలను చూసి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేసి అంత పెద్ద చదువుకున్నానని చెప్పుకునేట ఆయన ఇంత నిర్లిప్తతో మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడైనా ఒక్కసారి మానసికంగా 10 రోజులు ఎక్కడన్నా పోయి 10 రోజులు వారం రోజుల్లో పోయి యోగా చేసి కొద్దిగా మెంటల్ కండిషన్ సరి చేసుకోవాలని చెప్పి సలహా ఇస్తున్నా మిత్రుడు కేటీఆర్ కు. సో నిన్న కేసీఆర్ బయటకు వచ్చిండు, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీతోనే బీఆర్ఎస్ అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, గేట్ లో పనిచేస్తే వాళ్ళే వచ్చేటట్టున్నారు. సో కానీ అలాంటి పనులు మేము చేయమని మాట్లాడుతున్నారు. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో టచ్ లో ఉన్నారు, గీకుతున్నారు, గిల్లుతున్నారు, కన్ను ఓడుతున్నారు అని తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ వ్యభిచార కేంద్రంగా మలిచి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి కలంకం తెచ్చిన టిఆర్ఎస్ పార్టీకి అలవాటు. వాళ్ళు టచ్ లో ఉన్నారు, వీళ్ళు టచ్ లో ఉన్నారు. ఈ చిన్న చింతకి చోడు కౌశిక్ రెడ్డి ఆయనతో టచ్లు ఉంటారట. ఆయన నియోజకవర్గంలో ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చేస్తున్న చేష్టలకు ఆయన ఓట్లేసిన జనం టచ్ లో కూడా పోతున్నారు. ఆయనకి ఎవరో టచ్ లోకి రావడం కాదు, ఇవన్నీ పిల్లకాయ చేష్టలు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నాగర్ కర్నూలు నుంచి దరఖాస్తు చేసుకున్నారు సంపత్ కుమార్ గారు.
బరిలో ఉండబోతున్నారా లోక్సభ బరిలో? దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు బరిలో ఉండాలనే చేసుకుంటారు. ఉమ్, నేను కూడా అట్లే చేసుకున్నా. నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 10 సంవత్సరాల అధికారంలో లేని సమయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా, అత్యంత చాకచక్యంగా, అత్యంత దురుసుగా, అత్యంత ప్రావీణ్యతతోటి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి రావడానికి పనిచేసిన ప్రధానమైనటువంటి 4-5 మందిలో నేను ఒకరిగా ఉంటాను. ఉమ్, జైలుకు పోయినా, పోలీస్ స్టేషన్లకు పోయినా, అనేక రకాల కష్టాలు అనుభవించిన, ఎప్పుడు ఎక్కడ ఏ ధర్నా ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా సంపత్ కుమార్ లేకుండా జరగలేదు 10 సంవత్సరాలు. కనుక నా దురదృష్టవశాత్తు మనం ఓడిపోయినా. ఉమ్, అయినప్పటికీ 10 సంవత్సరాల నా కష్టాన్ని, శ్రమను, కృషిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నన్నే అభ్యర్థిగా చేస్తుందని అనుకుంటున్నా. అయినప్పటికీ లేకపోయినా ఉమ్, కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఇప్పుడు ఎంపీ వద్దు, ఉమ్, ఎంపీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఉమ్, నువ్వు సర్పంచే పోటీ చేయాలంటే కూడా సర్పంచ్కే పోటీ చేస్తా. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అదే చేస్తా. కానీ కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని నమ్మకం, విశ్వాసం ఉంది. ఇదే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మల్లు రవి గారు కూడా బరిలో ఉంటా అని చెప్తున్నాడు. నాకు ఢిల్లీకి ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియమించబడ్డాడు, కానీ దానికంటే లోక్సభకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు కనపడతావు. అదే తప్పేం లేదు కదా. మల్లూరు రావు గారు సీనియర్ నాయకులు, ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిండ్రు, మళ్ళీ కావాలని అనుకుంటున్నాడు. కానీ 2 నెలలు ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా ఆయన ఢిల్లీ పంపించారంటే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అంటే ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ ఒక్క పార్లమెంటుకు సేవలు అందించడం కాదు, ఈయన రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలి కనుక ఈయన అవసరం ఢిల్లీలో ఉంది అని పంపించిండవచ్చు. ఆయన విజ్ఞప్తి పార్టీకి చెప్తున్నాడు, లే నాకు అది వద్దు ఇది కావాలి అని అంటున్నాడు. పార్టీ ఓకే అనుకుంటే అట్లే జరగవచ్చు. అప్లై చేయడము, అడగడము, ఆశించడంలో ఎవరికి కూడా తప్పులేదు. మల్రయ్య గారు కూడా అనుభవజ్ఞుడు, ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిండు, ఆ పార్లమెంటరీ వ్యవస్థ మీద అవగాహన ఉంది, ఆ ప్రాంతం మీద అవగాహన, తప్పేం లేదు. అల్టిమేట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మల్లురావు గారిని, సంపత్ కుమార్ గారిని, ఎల్లయ్య గాని, మల్లయ్య గాని అందరూ కూడా శిరస వహించాల్సిందే. నేనైనా వారైనా ఎవరైనా ఆశించడంలో తప్పు లేదు. వారు నాకంటే పెద్ద వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తప్పేం లేదు. సో పిసిసి కూడా ఆశిస్తున్నట్టు సమాచారం ఉంది, నిజమైన వాస్తవమేనా సంపత్ కుమార్ గారు? 4 రోజులు అయితే రాష్ట్రపతి పదవి కాలైతే దానికి కూడా నా పేరు పెట్టేటట్టున్నారు మీరు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎలిజిబులా, ఫీజిబులా, విన్నబులా అనేది విషయం చూసుకొని విజ్ఞతతో అప్లై చేయాలి. నేను అనుకున్నా విజ్ఞత ఉంది కనుక అప్లై చేస్తున్నా. ఆ సందర్భంలో ఆ రోజు పరిస్థితులు, సమీకరణాలు ఏ రకంగా ఉంటే దాన్ని బట్టి ఉంటది. ఆశించడంలో తప్పులేదు కదా, మీరే చెప్పారు ఇందాక. నేను అందుకే ముందే చెప్పిన, ఆశించడంలో తప్పులేదు. కానీ ఎప్పుడు ఏమిటి ఎలా అనేది మనది మనము బేరీజ్ వేసుకొని రీఇన్ఫోర్స్మెంట్ చేసుకొని అడగాలి. ఆ అడిగే ఆ విజ్ఞత నాకు ఉంది కనుక పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, సమీకరణాలను బట్టి ఎప్పుడు ఏది అడగాలో అదే అడుగుతాం. సో మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిండు, ఎట్లా తట్టుకుంటారా అండి? పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మాటల తూటాలు పేలుస్తుంటాడు, ఎట్లా తట్టుకుంటారు? ఏం చేయబోతున్నారు? బయటికి రాకముందే మా గౌరవ ముఖ్యమంత్రి మరి పిసిసి అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు, పులి వస్తుంది, సింహం వస్తుంది, గాండ్రి ఇస్తుంది, గర్జిస్తుంది అన్నారు. దానికి కూడా మా దగ్గర మందు ఉంది, మా వాళ్ళు బోన్ రెడీగా పెట్టుకున్నారు, బోన్లో వాడేస్తారని చెప్పిండు మా ముఖ్యమంత్రి. సేమ్ అదే జరుగుతుంది. ఈమె ఇప్పుడు బాబామ్మల ఇద్దరు కూడా రోజు అదే పని పెట్టుకున్నారు. ఏమైతుంది? ఏం లొటపీస్ ఏమైతలేదు. వాళ్ళనే ప్రజల్లోకి పోతే ఇంకా చీదరించుకునే పరిస్థితి కనుక ప్రగతి భవన్ కూడా కాదు, ఇప్పుడు తెలంగాణ భవన్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అదే మా మంత్రులు కానీ మేము కూడా విచ్చలవిడిగా గ్రామంలో తిరుగుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక్క దగ్గర వ్యతిరేకత కనిపించిందా? ఒక్క దగ్గర ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చిందా? లేదే. ఆస్వాదిస్తున్నావు, స్వాగతిస్తున్నావు. ఇప్పుడు ఆటో కార్మికులతో తిరుగుతున్నాడు, ఆటోలు ఎక్కుతున్నాడు కేటీఆర్, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ చావుల కారణం మీరే అనుకో ఎక్కడెక్కడో చెప్తున్నాడు. ప్రధానంగా 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏదైతే అమలు చేసినామో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని, దానికి సంబంధించి న్యాచురల్ గా దానివల్ల ఎఫెక్ట్ పడే సెగ్మెంట్ ఏదైతుందో వాళ్ళు బాధనో ఇబ్బంది పడతారు న్యాచురల్ గా. దాన్ని ఏదో హైలైట్ చేసి పెద్ద ఎత్తున చూపించాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో భాగంగా షూటింగ్ మీరు చూసిరా, ఆటో చూడండి, ముందర మీటర్ ఉండే దగ్గర ఒకటి ఐఫోన్ పెట్టుకున్నాడు కెమెరా, వెనక ఒకటి పెట్టిండు. ఇదంతా డ్రామా ఆర్టిస్ట్ లాగా 10 ఏళ్ళు ఆడిన డ్రామా ఆర్టిస్ట్ వేషాలు వేసిరు. తండ్రి, కొడుకు, బావ, చెల్లెలు అందరూ తొక్కేసిర్రు. మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు? ఆటోలు ఎక్కినట్టు చేసి, ఆ నుంచి ఆడిపోయినట్టు చేసి, కెమెరాలు పెట్టుకొని ఇవన్నీ చేసి అవన్నీ అయిపోయినాయి. ప్రజలు గ్రహించారు. కాకపోతే ప్రజలు గ్రహించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 10 రోజుల్లోనే తెలిపోయింది. ఏ డ్రామా ఆర్టిస్ట్ పనులు ఇంకా బంద్ చేయలే వీళ్ళు.
అనేది తెలిసిపోయింది. అటువంటి ఎక్కువ రోజులు పనిచేయవు. సో చివరిగా చెప్పండి, ఇంద్రవల్లి సభ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మీరు అందరూ కూడా? ఏంటి ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా పార్లమెంట్ ఎన్నికల్లో? బరాబర్ ఎఫెక్ట్ చూపుతుంది. ఉమ్, ఎంత చూపుతుంది అని ఉందో దానికంటే ఇంకా రెండింతలు చూపాలనే ఆలోచనతో తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఇంద్రవేలు జరుగుతుంది. నేను చెప్తున్నా మళ్ళీ, నా భూతో నా భవిష్యత్ అన్నట్లుంటది. ఉమ్, 1 గంట తర్వాత మీ లోగో పెట్టండి అక్కడ. ఉమ్, మీరు ఎప్పుడు కన్వీనియర్ గా విధంగా సభ ఉంటది. సభలో మా ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటది. ఆ ప్రసంగం వల్ల ఆ సభను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఆ పెరిగిన నమ్మకము ఓట్ల రూపంగా వచ్చి మొన్న వచ్చినటువంటి ఓట్ల శాతం కంటే ఇంకా ఎక్కువ శాతం ఓట్లు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. ఎటువంటి అనుమానం. మీరు చూడండి, కేటీఆర్ చేతిలో ఉన్న సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఉమ్, కిషన్ రెడ్డి చేతిలో ఉన్న సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఉమ్, మా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. అదే స్పష్టంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూడా కనబడతా ఉంది. ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణ సభ తెలంగాణ రాష్ట్ర చరిత్రను, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ను బొందబెట్టిర్రు. 4 సీట్లతో ఎగురులాడుతున్నటువంటి బీజేపీని ఇంకా అధపాతాలను తొక్కేస్తారు. కాంగ్రెస్ పార్టీయే పరమావధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ అనేటువంటి స్పష్టమైనటువంటి తీర్పు రేపు లోక్సభ ఎన్నికల్లో వస్తుంది. దానికి పునాదే ఈరోజు జరుగుతున్నటువంటి సభ.